సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాందులను విరజిన్నదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాందులను విరజిన్నదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. కడలి లేని కడకండ్లు లేని కల్లోల స్థితి గదులు దరికే రాని. కడలి లేని కడకండ్లు లేని కల్లోల స్థితి గదులు దరికే రాని. సువర్ణ వీధులలో నడిపించదవా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. కలతులు లేని కన్నీరు లేని ఆగలి దప్పులు అసలే లేని, కలతులు లేని కన్నీరు లేని ఆగలి దప్పులు అసలే లేని, నిశాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నిశాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. సంగ ప్రతిరూపము పరమయెరూషలేము. సంగ ప్రతిరూపము పరమయెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. నీతోనే మా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు. ఎస్ఏ మీకు ఆరాధన, పరిశుద్ధ మీకు కొలాది స్తోత్రం తండ్రి. ఆరాధన ఎస్ఏ మీకు వదన తండ్రి. స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, హృదయానికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి కాలము ఈ జూమ్ మీటింగ్ లో మరి వాక్య పరిచర్య చేయడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి రాతీష్ పాస్టర్ గారి కొరకు సో ఈ రాత్రి కాలము మరి కొద్ది నిమిషం దేవుని వాక్యమును ధ్యానిస్తాం. మీ అందరికీ తెలిసిన లేకపోతే సుపరిచితమైన వాక్య భాగముల నుండి
నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము దానిలో 5వ వాక్యము చదువుతారా? 6. 5వ దినం పాస్టర్ 6 వాక్యం చదవండి. 6వ వాక్యం. యేసు వాడు పడి ఉండడం చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావు అని వాని అడగగా. ఓకే, ఇక్కడ చాలు గమనించండి. మీ ఆత్మీయ జీవితంలో ఈ వాక్య భాగముల నుండి అనేక ప్రసంగాలు మీరు విని ఉండొచ్చు. సో ఈ రాత్రి కాలము వ్యత్యాసమైన కోణములో ఈ వాక్య భాగము నుండి 3 విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. సో పెదస్తా అనే కొనేరులో 38 సంవత్సరం వ్యాధి కలిగిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఓకే, సో 38 సంవత్సరం అని మన వాక్యములో చూస్తున్నాం. అంటే సూపర్ సీనియర్ అన్నమాట. ఆ పెదస్తావుకు వచ్చి సూపర్ సీనియర్ గా అయిపోయాడు. సరే, ఇక్కడ గమనించాలి. మన టాపిక్, మన మ్యాటర్ ఏమంటే, యేసు ఆ పెదస్తావుకు వచ్చి ఆ వ్యక్తితో అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏమంటే, నీ స్వస్థపడ కోరుచున్నావా అని అడిగాడు. ఇంగ్లీష్ లో చదివితే డూ యూ హ్యావ్ డిజైర్, లేకపోతే డూ యూ వాంట్ అని దేవుడు అడుగుతున్నాడు. అంటే నీవు స్వస్థపడాలని నీకు ఇష్టం ఉందా, స్వస్థత పొందుకోవాలని నీకు ఆశ ఉందా అని ప్రభు అడుగుతున్నాడు. డూ యూ హ్యావ్ డిజైర్ అంటే ఆయన పెదస్తావుకు వచ్చి 38 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ప్రభు వచ్చి అడుగుతున్నాడు, ఓకే, నీకు ఇష్టం ఉందా, ఆశ ఉందా అని. అంటే మీరు బాగా గమనించాలి. ఆశ ఉంటే లేకపోతే ఇష్టం ఉంటే అద్భుతం అని మనకు తెలిసిపోయింది. ఓకే, సో ఇష్టం లేని వారికి ప్రభు ఏమి చేయడండి. మన జీవితంలో ఆశ ఉండాలి, ఏదైనా సరే వాంఛ ఉండాలి, ఇష్టం ఉండాలి. ఇష్టం లేకపోతే ఆశ లేకుండా ఏది చేసినా అది దేవుడు అంగీకరింపడు. సో ఈ రాత్రి కాలము దేవుడు మనతో అడుగుతున్న ఒక ప్రశ్న ఏమంటే, నీకు ఇష్టం ఉందా, నీ హృదయంలో వాంఛ ఉందా, నీ హృదయంలో ఆశ ఉందా అని అడుగుతున్నాడు. సరే, బాగా గమనించాలి. 38 సంవత్సరం నడవలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన చావలేదు. 38 సంవత్సరం నడవలేని పరిస్థితిలో అక్కడనే ఉన్నాడు, కానీ ఆయన చావలేదు. అట్లా అంటే ఆ పెదస్తావుకు వచ్చేవారు పోయేవారు అందరూ ఆయన మీద జాలిపడి మంచిగా భోజనం పెడుతున్నారు. నెమ్మలంగా కూర్చొని ఆ భోజనం అని తిని ఇప్పుడు ఆలుగడ్డలాగా ఉన్నాడు. ఆయన మంచి స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఆ వ్యక్తితో యేసుప్రభు అడిగిన ఒక ప్రశ్న ఏమంటే, డూ యూ హ్యావ్ డిజైర్? అరే, నువ్వు లేవాలని, నడవాలని, సాధించాలని, ఇతరులాగా నేను కూడా ఉండాలని నీకు ఆశ ఉందా, నీకు డిజైర్ ఉందా అని ప్రభు ఆయనతో అడుగుతున్నాడు. అంటే ఎందుకు అట్లా అడిగాడంటే, ఆ వ్యక్తికి ఒక మైండ్ సెటప్ ఉంటది. ఎందుకంటే ఇన్ని సంవత్సరం నేను ఈ పెదస్తావలో ఉన్నాను, నాకు మంచి భోజనం నాకు లభిస్తుంది, కూర్చొని మంచిగా తింటున్నా, కానీ ఇప్పుడు నేను లేచి వెళ్ళిపోతే నాకు ఎవరు భోజనం పెడతారు? నాకు భోజనం దొరకదు కదా. కనుక కొంతకాలము నేను ఇన్ని సంవత్సరం ఇక్కడే ఉండిపోయినా నాకు మంచి భోజనం లభించింది. ఓకే, ప్రతి పూట నీకు మంచి పూట దొరుకుతుంది, మంచి భోజనం దొరుకుతుంది, నేను తిని మంచిగా అక్కడ ఉంటాను. ఇప్పుడు లేచి నేను వెళ్ళిపోతే నాకు ఎవరు అన్నం పెడతారు? నాకు భోజనం దొరుకుతుందా లేదా? ఓకే అని ఆయనకు ఒక మైండ్ సెటప్ ఉంటది. అందుకే ప్రభు పర్టికులర్ గా అడుగుతున్నాడు. అంటే ఇతరులాగా నువ్వు కూడా లేవాలని, లేచి నడవాలని, నేను సాధించాలని, దేవునికి సాక్షిగా ఉండాలని అసలు నీకు ఆశ ఉందా? డూ యూ హ్యావ్ డిజైర్ అని ప్రభు అడుగుతున్నాడు. ఈ రాత్రి కాలము ఈ జూమ్ లో నా మాటను వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు అడుగుతున్న ఒక ప్రశ్న ఏమంటే, ఆమేన్, నీకు ఇష్టం ఉంటే, నీకు ఆశ ఉంటే తప్పకుండా దేవుడు
ఆ మంచి కోరికలను, మంచి ఆశలను తప్పకుండా యేసయ్య నెరవేరుస్తాడు. ఆమేన్. ఈ రాత్రి కాలము మనము చర్చికి వస్తున్నాం, కానీ ఇష్టముతో వస్తున్నామా? పాటలు పాడుతున్నాం, కానీ ఆశతో ఇష్టముతో పాటలు పాడుతున్నామా? ఆరాధన చేస్తున్నాం, కానీ ఇష్టపడి ఆరాధన చేస్తున్నామా? లేదా మనపూర్వముగా దేవునికి ఆరాధన చేస్తున్నామా? ఓకే, ఆమేన్, స్తోత్రం. పాటలు పాడుతున్నాం, మనము ఇష్టపూర్వముగా ఆశతో నిజంగా దేవుని మీద ప్రేమ పెట్టుకొని మనం మనపూర్వముగా పాటలు పాడుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఆరాధన చేస్తున్నామా? దేవుని పరిచర్య చేస్తున్నామా? చర్చికి వస్తున్నామా? దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము మనం ఏది చేసినా ఆమేన్, స్తోత్రం, ఆశతో చేయాలి, సంతోషముతో చేయాలి, మనపూర్వముగా చేయాలి. ఆమేన్. ప్రసంగము కూడా ఆశ ఉంటేనే వింటారు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, మీకు ఆశ ఉంటేనే కదా మీరు వింటారు. ఇప్పుడు ఆశ లేదు, నీకు ఇష్టం లేదు అనుకోండి, ఏం జరుగుతుంది? నిద్ర వస్తుంది, లేదా జూమ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆశ లేదు. వాక్యం వినాలే, నేను దీవించబడాలే, ప్రభు నాతో మాట్లాడాలే, నా జీవితంను సరిచేసుకోవాలన్న ఇష్టం, ఆ డిజైర్, ఆ వాంఛ లేకపోతే మనం ప్రసంగం వినలేం. మనకు నిద్రనే వస్తుంది, లేకపోతే ఆకలి వస్తుంది, లేకపోతే ఆ జూమ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతాం. ఓకే, దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన ఆశతో చేయండి. 1/2 అవర్ కాదు, ఓకే, 6 గంటలు ప్రార్థన చేస్తారు. అంటే ఆశతో ఇష్టపూర్వముగా ప్రార్థన చేస్తే 1/2 అవర్ కాదు, 6 గంటలు మనం ప్రార్థన చేయవచ్చు. బైబిల్ కూడా అలాగే. ఆమేన్. ఆశతో మనం బైబిల్ చదవడానికి మొదలు పెడితే 6 అధ్యాయం కాదు, 6 అధ్యాయం మనం చదవచ్చు. సో అక్కడ మ్యాటర్ ఏమంటే, మనకు డిజైర్ ఉండాలి. ఏదైనా సరే మన జీవితంలో ఆశ లేకపోతే, వాంఛ లేకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే, మన పూర్వముగా మనం ఏం చేయలేకపోతే మనం ఏం చేయలేం. అందుకే కొన్ని వాక్యం చెప్తాను, మీరు చదవాలి. సామెతలు 10:24లో ఒక వాక్యం రాయబడి ఉంది, దయచేసి చదవండి. సామెతలు 10, Proverbs 10:24. ఎంత పాస్టర్ గారు, ఎంత సామెతలు 10:24 వాక్యం. ఓకే అండి, ఒక్క నిమిషం. భక్తిహీనుడు దేనికి భయపడును, అదే వాని మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. నీతిమంతుడు ఆశించినది అతనికి దొరకను. సో అక్కడ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, నీతిమంతుడు ఏమైతే ఆశించాడో, నీతిమంతుడు ఏదైతే ఆశతో వెదక్కాడో అది ఆయనకి దొరుకును. ఇక్కడ ఆ పెదస్తావులో 38 సంవత్సరం అక్కడ ఉన్న వ్యక్తితో ప్రభు ఎందుకు అడుగుతున్నాడంటే, నీకు ఇష్టం ఉందా? అసలు నీకు వాంఛ ఉందా? నేను లేవాలే, నడవాలే, సాధించాలే, పోవాలే, దేవునికి సాక్షిగా ఉండాలే అన్న ఆశ నీకు ఉందా? అందుకే యేసే అడిగాడు, డూ యూ హ్యావ్ డిజైర్? మన ఆత్మీయ జీవితంలో కానీ మనం ఏదైనా సరే, మనం ఏదైనా దేవుని కొరకు ఆశతో చేస్తున్నామా? ఇంట్రెస్టింగ్ తో చేస్తున్నామా? ఆరాధనకి వచ్చే విషయం కావచ్చు, పాటలు పాడే విషయం కావచ్చు, ఆరాధన చేసే విషయం కావచ్చు, దేవునికి కానుకలు ఇచ్చే విషయం కావచ్చు, ఏదైనా సరే ఆ ఆశతో అన్ని చేస్తున్నామా? ఆశ ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడండి. అందుకే ఆ వ్యక్తితో అడిగాడు, నీకు ఆశ ఉందా? ఈ రోజు నీకు అద్భుతం జరగబోతుంది అని. ఇష్టం లేని వారికి, ఆశ లేని వారికి ఏం దొరకదు. అందుకే అక్కడ మనం సామెతల్లో చూసినాం, ఓకే, నీతిమంతుడు కోరునది, ఆశించినది తప్పకుండా ఆయనకి దొరుకునని. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక వాక్యం చదవండి, మత్తయి సువార్త 15:28, Matthew 15:28. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమె అక్కడ యేసు ఆ స్త్రీతో చెప్పిన విషయం ఏమంటే, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అది జరుగును. సో ఇక్కడ మనం ఇందువల్ల మనము ఈ రాత్రి కాలము మనము దేవుని వాక్యము నుండి నేర్చుకున్న విషయం అంటే, నా హృదయములో ఆశ లేకపోతే ఆ వాంఛ, ఇష్టపూర్వముగా నేను ఏదైనా చేస్తున్నానా? లేదా ఏదో పాస్టర్ గారు చెప్పారు,
లేదా మేము చేయలేకపోతే ఆయన తిడతారు అని బలవంతముగా ఇష్టం లేకుండా మనం ఏ కార్యం చేయకూడదు. ఈ రాత్రికాలం ప్రభు అడుగుతున్నాడు, ఓకే, డూ యూ హ్యావ్ డిజైర్? ప్రైజ్ ది లార్డ్. సో నీ ఆశతో కోరినది ఇది చెయ్యాలి, ఇది సాధించాలి, బైబిల్ చదివి ముగించాలి, పొద్దున లేచి నేను ప్రార్థన చెయ్యాలి, ఆరాధనకి నేను వెళ్ళాలి, దేవుని మనపూర్వంగా ఆరాధించాలి, ఆ విధమైన డిజైర్ మన హృదయంలో ఉంటే తప్పకుండా దేవుడు అన్ని కార్యమును సబలపరుస్తాడు మన జీవితంలో. సో ఈ రాత్రికాలము స్తోత్రం, ఈ రాత్రికాలము దేవుడు మీకు ఇది చెయ్యాలని ఆశతో ఒకవేళ ఈ జూముకు నీ వచ్చి ఉంటే తప్పకుండా నీ ఆశను, నీ ఇష్టమును దేవుడు నెరవేరుస్తాడు. ఈ 2025వ సంవత్సరం సంఘము యొక్క ఆశను, కుటుంబము యొక్క ఆశను, వ్యక్తిపరమైన నీ ఆశను, ప్రైజ్ ది లార్డ్, ఇంకా ఇన్ని సంవత్సరము ఇది దేవుడు చెయ్యాలని ఎవరైతే వెయిట్ చేసి ఉన్నారో ఆ ఆశలు, ఆ కోరికలన్నీ తప్పకుండా దేవుడు నీ కన్ను ఎదుట తీసుకొని వచ్చి అది నెరవేర్చబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాలం బాగా గమనించాలి. ఆమేన్, స్తోత్రం. ఈ వ్యక్తి 38 సంవత్సరము ఆ పెదస్తవలు ఉన్నాడు కదా, కానీ కాలం దాటిపోయింది, కానీ ఆయన జీవితంలో ఏమీ జరగలేదు. నా మాటను బాగా గమనించాలి. 38 years ఆ పెదస్తలు ఉన్నాడండి, ఓకే, కానీ 38 సంవత్సరం సమస్యలు ఆయనకి, ఓకే, 38 సంవత్సరం సమస్యలు, ప్రాబ్లం. కానీ చాలా సంవత్సరం దాటిపోయింది, బట్ ఎదురు చూస్తున్న కార్యం నెరవేరలేదు. సంవత్సరం అంతా పోయింది, కానీ వాంఛ నెరవేరలేదు. ఓకే, సంవత్సరం దాటిపోయింది, కానీ ఇష్టపడినది ఆయన జీవితంలో నెరవేరలేదు, ఎదురు చూస్తున్నది ఆయనకు దొరకలేదు. ఒకవేళ ఈ రాత్రి కాలము నా మాటను వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఒక పర్టికులర్ విషయం కొరకు మనం ఎన్నో సంవత్సరం నుండి ప్రార్థన చేసే వారంగా ఉండొచ్చు. ఆమేన్, ఓకే. ఒకవేళ నా హస్బెండ్ మారు మనసు పొందాలని, లేకపోతే నా హస్బెండ్ జీవితంలో గొప్ప ఆత్మీయ అభివృద్ధి కలగాలని, ఓకే, లేదా మీ శరీరంలో ఒక వ్యాధి మారాలని, ఓకే, ఆశతో మీరు ప్రార్థన చేసి ఉండొచ్చు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. కొన్ని పరిస్థితిని బట్టి ఎన్నో సంవత్సరం నుండి ఒక పర్టికులర్ విషయమును కొరకు మీరు ప్రార్థన చేసే వ్యక్తిగా ఈ రాత్రి కాలం దేవుని సందులో మీరు కూర్చొని ఉండొచ్చు. ఆ 38 సంవత్సరం ఆ వ్యక్తి ఆమేన్ ఎన్నో సంవత్సరం నుండి ఆయన ట్రై చేస్తున్నాడు స్వస్థత కొరకు. చాలా సంవత్సరం దాటిపోయింది, కానీ ఆయన ఎదురు చూసినది దొరకలేదు. ఆయన ఎదురు చూసినది, లేకపోతే ఆయన ట్రై చేసినది, ప్రయత్నం చేసినది ఆయన జీవితంలో నెరవేరలేదని ఆయన విలపిస్తున్నాడు. ఒక ఈ రాత్రికాలం మనము కూడా దేవుని సన్నిధిలో ఎన్నో విషయమును కొరకు ఎన్నో కాలము నుండి, ఎన్నో సంవత్సరం నుండి మీరు ప్రార్థన చేసేవారుగా ఉండొచ్చు. కానీ మీరు ఒకవేళ ఈ రాత్రి కాలం ఇలాగ చెప్పవచ్చు, అయ్యా ఎన్నో సంవత్సరం నుండి నేను పర్టికులర్ విషయమును కొరకు ప్రార్థన చేస్తున్నా, ఆత్మల కొరకు, సంఘం కట్టాలని, మా భర్త మారు మనసు కొరకు, వ్యాధి మారాలని, అప్పులు తీరాలని, ఓకే, విశ్వాసులు ఇంకా సంఘముకు రావాలని, అభివృద్ధి పొందాలని, ఓకే, ఎన్నో విషయమును కొరకు ఎన్నో సంవత్సరం మీరు ప్రార్థన చేసేవారుగా ఉండొచ్చు. కానీ దొరకలేదు, నెరవేరలేదు, ఎదురు చూస్తున్నది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు అని ఒకవేళ బాధతో మీరు ఉంటున్నారా? ప్రైజ్ లార్డ్. ఇంకా కొంతమంది ఆమేన్ ఇన్ని సంవత్సరం నేను ప్రార్థన చేశానయ్యా, కానీ ఇంకా ప్రార్థన చేసి స్తోత్రం ఏం చూశాను అని అలసిపోయి ఆ ప్రార్థన చేసేదని వారు ఏం చేస్తారంటే విడిచిపెడతారు, స్టాప్ చేస్తారు. 5 సంవత్సరం, 10 సంవత్సరం, 15 సంవత్సరం నేను ప్రార్థన చేస్తాను, చేసి నేను ఏం చూశాను కనుక విసిగిపోయి ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ ప్రార్థన అంశమును వారు విడిచిపెడతారు, స్టాప్ చేస్తారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ 2025 సంవత్సరం మీదే, మీ కొరకే, నీ ఆశలను దేవుడు ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. ఈ రాత్రి కాలం మీరు ఏమైతే విశ్వసిస్తున్నారో, ఏదైతే మీరు నమ్ముతున్నారో, ఏ కార్యమును ఆశతో ఎదురు చూస్తున్నారో, అయ్యా కాలం దాటిపోయిందయ్యా అని బాధపడుతున్నారా? స్తోత్రం, దేవుడు స్తోత్రం ఫుల్ఫిల్ చేయబోతున్నారు. హల్లెలూయా. ఈ రాత్రి కాలం మన ప్రాబ్లము ఎన్ని సంవత్సరం అయినా సరే, రాత్రి కాలము మీ జీవితంలో మీ ప్రాబ్లం, మీ సమస్యలు స్తోత్రం ఎన్ని సంవత్సరం అయినా అది ప్రాబ్లం, అది దేవునికి ఒక పెద్ద ప్రాబ్లం కాదు.
ఆమేన్. ఈ సంవత్సరం మీ జీవితంలో, మీ పరిచర్యలో, మీ సంఘములో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అది దేవునికి పెద్ద ప్రాబ్లం కాదు. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని సంవత్సరం అయినా, ఎన్ని వయసు అయినా దేవుడు అద్భుతం చేయడానికి సంవత్సరము, వయస్సు ఒక పెద్ద సమస్యలే కాదు. బైబిల్ గ్రంథములో 12 సంవత్సరం రక్తస్రావ వ్యాధి కలిగిన ఒక స్త్రీని గురించి మనం చూస్తున్నాం. ఆమె ఒక్క సంవత్సరం, 2 సంవత్సరం కాదండి, దీర్ఘకాలము 12 years, 12 సంవత్సరం రక్తస్రావ వ్యాధితో బాధపడుతుంది. కానీ ఆమె జీవితంలో బాగా గమనించాలి, కాలం దాటిపోయింది, సమయం దాటిపోయింది, సంవత్సరం దాటిపోయినప్పటికీ దేవుడు ఆమె జీవితంలో ఒక రోజు ఏం చేశారు? విడుదల ఇచ్చారు, బాగు చేశారు. అవునా? ఇంకా 18 సంవత్సరం ఒక గూనిని గురించి చూస్తున్నాం. ఎంత మాత్రం చక్కగా నిలువలేక, ప్రైజ్ ది లార్డ్, ఆమె ఒక గూనిగానే తన జీవితం కొనసాగుతుంది. కానీ ఆమె జీవితంలో ఒక రోజు దేవుడు, ప్రైజ్ ది లార్డ్, ఆమెకు ఒక విడుదల ఇచ్చారు. ఈ యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ 38 సంవత్సరం అండి, దీర్ఘకాలము బాధలో ఉన్నాడు. బట్ యేసు ఒక రోజు ఆయన వెదకి వచ్చాడు, ఆయన బాగు చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలు బబులోన్ దేశంలో 70 సంవత్సరం బానిసత్వం అనుభవించారు. కానీ ఒక రోజు వారికి విడుదల లభించింది. అబ్రహాం జీవితంలో 100 సంవత్సరము, ప్రైజ్ ది లార్డ్, పిల్లలు చూడడానికి. కానీ ఒక రోజు దేవుడు ఆయనకి ఒక సంతానమును అనుగ్రహించాడు. కనుక వయసు, సంవత్సరము ప్రభు అద్భుతం చేయడానికి ఒక అభ్యంతరమే కాదు. ఈ రాత్రి కాలము ఎన్ని సంవత్సరం మీరు ప్రార్థన చేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ రాత్రి కాలము, నా హృదయంలో ఉన్న వాంఛను నేను ఇంతవరకు ఎదురు చూసిన, దేవుడు ఇది చెయ్యాలని ఆశతో ఎదురు చూసిన, ఆశతో ప్రార్థన చేసిన, నా వాంఛతో దేవుని ముఖమును చూసి నిలబడిన, ప్రార్థన చేసిన నా జీవితంలో ఈ కార్యములన్నీ దేవుడు తప్పకుండా నెరవేర్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి కాలం నేను బాగా గమనించాలి. కాలము, సమయము దాటిపోయింది అని మీరు బాధపడవద్దు. దానికి బదులుగా దేవునితో ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. తప్పకుండా మీ హృదయంలో ఉన్న కార్యమును దేవుడు నెరవేరుస్తాడు. నేను మరలా మాట చెప్తున్నాను, అయ్యా ఈ రాత్రి కాలము, సంవత్సరం దాటిపోయింది, ఇంకా నేను చూడబోతున్నాను, ఇది నెరవేరుతుందా అని బాధపడవద్దు. కాలం దాటిపోయింది అని మీరు బాధపడవద్దు. దానికి బదులుగా దేవునితో ఎక్కువగా సమయం స్పెండ్ చేయండి. మీ హృదయంలో ఉన్న కార్యమును దేవుడు నెరవేరుస్తాడు. నేను మళ్ళా ఈ వ్యక్తి దగ్గరికి వస్తున్నా. పెదస్తావులో 38 సంవత్సరం, పెదస్తావులో 38 సంవత్సరం అండి. ఆయన సూపర్ సీనియర్ ని చెప్పా. A to Z ఆయనకి బాగా తెలుసు ఆ పెదస్తావును గురించి. ఆయన వెనుక వచ్చేవారు అందరికీ ఈయనే అన్ని చెప్పాడు. పెదస్తావు అంటే ఇది, ఓహో అవునా, దీనికి 5 మండపం ఉంది, ఓకే. ఈ మధ్యలో ఒక చిన్న కొనేరు ఉంది, అవునా, ఓకే. ఎప్పుడో ఒకసారి దేవదూత దిగుతాడు, ఓకే. నీళ్లు కదలిస్తున్నప్పుడు మొట్టమొదటిగా దిగాలే అంటున్నాడు, ఆహా అవునా. అంటే ఈ వ్యక్తికి A to Z ఈ పెదస్తాను గురించి ఈ వ్యక్తికే తెలుసు. ఎందుకంటే ఈయన సూపర్ సీనియర్ కదా. ఈయన వెనుక వచ్చిన వారందరికీ ఈయన చెప్పి ఆ పెదస్తాను గురించి అన్ని తెలుసు. ఈయన వెనుక వచ్చేవారు అందరూ స్వస్థత పొందుకొని బాగుపడి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. నేను చెప్పే విషయం బాగా గమనించాలి. అంటే సంవత్సరం దాటిపోయింది, ఇంకా అంతే అని అనవద్దు. దానికి బదులుగా మీరు చేయవలసినది దేవునితో ఎక్కువ సమయం స్పెండ్ చేయండి. అప్పుడు ఇంతవరకు నెరవేరలేనిది మీ జీవితంలో, నీ హృదయంలో ఉన్న కార్యమును దేవుడు నెరవేరుస్తాడు. నేను ఇప్పుడు స్తోత్రం, ఈ వ్యక్తి జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పబోతున్నా, బాగా గమనించాలి. 38 సంవత్సరం అండి పెదస్తావులో ఆయనతో పాటు ఎంతో మంది వ్యాధి కలిగిన వారు ఉన్నారు కదా. అవునా? ఆయనతో పాటు ఎంతో మంది వ్యాధి కలిగిన వారు ఉన్నారు. అంటే 38 సంవత్సరం ఆ వ్యక్తులతో టైం స్పెండ్ చేశాడు. కానీ ఏం జరగలేదు. కానీ ఇప్పుడు పెదస్తావుకి యేసు ఆయన వెదకి వచ్చినప్పుడు బాగా గమనించాలి, 38 నిమిషం యేసుతో టైం స్పెండ్ చేశాడు. హల్లెలూయా. అంటే 38 సంవత్సరం పెదస్తావులో ఇతరులు ఆ వ్యాధి కలిగిన వారితో టైం స్పెండ్ చేసినప్పుడు అద్భుతము జరగలేనిది యేసు ఆ పెదస్తావుకి వచ్చినప్పుడు
కేవలం జస్ట్ ఒక 38 నిమిషాలు యేసుతో మాట్లాడాడు, యేసుతో టైం గడిపాడు. ఇంతవరకు జరగలేని అద్భుతం యేసుతో టైం స్పెండ్ చేసినప్పుడు అద్భుతం జరిగింది. అందుకని మళ్ళా చెప్తున్నా, సమయం దాటిపోయిందని ఏం బాధపడవద్దు, మీ ప్రార్థన మానేయవద్దు. దానికి బదులుగా దేవుని సన్నిధిలో ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. మీ హృదయంలో ఉన్న కార్యమును దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఓకే, ఈ రోజు దేవునితో టైం స్పెండ్ చేయడానికి ఎవరికి ఇష్టం లేదు. మనుషులతో గంటలు సేపు టైం స్పెండ్ చేస్తారు, అవునా? సొంతం చుట్టాలతో టైం గడుపుతారు. కొంతమంది మామతో, కొంతమంది ఫ్రెండ్స్ తో, కొంతమంది గేదెతో, కొంతమంది గొర్రెలతో, కొంతమంది కుక్కతో టైం స్పెండ్ చేస్తారు. పొద్దున కుక్కను తీసుకొని పోతారు, అవునా? ప్రైజ్ ది లార్డ్. వాకింగ్, కుక్కతోనే వాకింగ్. 1 గంట టైం స్పెండ్ చేస్తారు కుక్కతో. తిరిగి వచ్చి వాళ్ళు స్నానం చేస్తారు, ఒక హాఫ్ అన్ అవర్. దానికి పౌడర్ వేస్తారు, దానికి బిస్కెట్ ఇస్తారు, బిర్యానీ పెడతారు, అన్ని పెడతారు. అంటే మనుషులతో, కుక్కతో, జంతువులతో, సొంతం చుట్టాలతో, ప్రైజ్ ది లార్డ్, స్నేహితులతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాం. కానీ దేవునితో టైం స్పెండ్ చేయడానికి, దేవునితో టైం గడపడానికి మనకు సమయం లేదు. ఈ వ్యక్తి గమనించాలి, 38 సంవత్సరం ఆ పెదస్తావులు ఉన్న వ్యాధితో ఉన్న వారితో టైం స్పెండ్ చేసినప్పుడు జరగలేని అద్భుతం యేసు అక్కడ వచ్చినప్పుడు, అంతవరకు 38 సంవత్సరం జరగలేని అద్భుతం, విడుదల, స్వస్థత యేసుతో కొద్ది సమయం ఆయన టైం గడిపినప్పుడు అద్భుతం జరిగింది, స్వస్థత పొందుకున్నాడు. సో మొదటి పాయింట్ ఏమంటే, 38 సంవత్సరం అయిపోయిందయ్యా, ఇంకా నేను కోరినది నెరవేరలేదు, ఎదురు చూస్తున్నది దొరకలేదు అని మీ ప్రార్థనను మానేయవద్దు, విసిగిపోవద్దు, స్తోత్రం, బాధపడవద్దు. దానికి బదులుగా దేవునితో సమయం గడపండి. దేవుడు తప్పకుండా మీ హృదయ వాంఛలను, కోరికలు నెరవేరుస్తాడు. రెండవది బాగా గమనించాలి. ఆ 7వ వాక్యం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 7వ వాక్యం. ఆ రోగి, అయ్యా, నేను కదలింపబడినప్పుడు నన్ను కొనటిలోనికి దించుడకు నాకు ఎవడనూ లేడు. సరే, ఇక్కడ గమనించాలి. అక్కడ 2 స్టేట్మెంట్ చెప్తున్నాడు. ప్రభు అడిగినప్పుడు 2 స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఒకటి ఏమంటే 7వ వాక్యంలో, ప్రభువా నన్ను గోనేటులో దించటానికి ఎవ్వరు లేదు, ఎవరు సహాయం చేయలేదు అంటున్నాడు. అంటే 38 సంవత్సరం బాగా గమనించాలి. ఆ వ్యక్తికి తోడుగా ఎంతో మంది ఉన్నారు. ఈయన ద్వారానే పెదస్తావును గురించి అందరూ తెలుసుకున్నారు. ఈయన చెప్తేనే తెలుస్తుంది, ఓహో దేవదూత దిగుతాడా, కదిలిస్తాడా, పోయి దిగితే స్వస్థత పొందుకుంటామా. ఈ నాలెడ్జ్ అంతా ఈయన ద్వారానే పొందుకున్నారు అక్కడ వచ్చిన వారందరూ. ఈయన ముఖాంతరమే అందరూ ఆశీర్వదించబడ్డారు. చాలా మంది ఈ వ్యక్తి చాలా మందితో ఉన్నాడు. బట్ ఈయన వ్యక్తి చెప్తున్నది ఏమంటే, అయ్యా నన్ను పట్టించుకున్న వారు ఎవరు లేదు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేదు, ఓకే, నాకు సపోర్ట్ చేసేవారు ఎవరు లేదు. 38 సంవత్సరాలు నేను ఉన్నానయ్యా. ఇదే యేసు ప్రభుతో ఈ వ్యక్తి చెప్తున్న ఒక విలాపం. ఏడుస్తున్నాడు, ఎవరు లేదు. అంటే అక్కడ చాలా మంది ఉన్నారు, పెదస్తావులో ఉన్నవారే, తోడుగా ఉన్నవారే, సంఘములో ఉన్నవారే, కానీ ఈయనకి సపోర్ట్ చేయట్లేదు, సహాయం చేయలేదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. 38 సంవత్సరాలు అందరూ ఆయనతో ఉన్నవారే, ఆయన తోడుగానే ఉన్నవారు. ఈయన చెప్పి అందరికి తెలుసు అన్నిటిని గురించి. ఈయన చెప్పి అనేక మంది స్వస్థ పొందుకున్నారు. ఈయన ద్వారా ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు. ఓకే, ఈ రోజు కూడా అట్లనే. ఒకవేళ ఈ రాత్రి కాలం, అయ్యా నేను ఎన్నో సంవత్సరం ఈ సంఘములో ఉన్నా, ఓకే, ఈ సహవాసంలో ఉన్నా, పెదస్తావులో ఉన్నా, వారికి తోడుగా ఉన్నా, కానీ నన్ను పట్టించుకున్న వారు ఎవరు లేదు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేదు, నన్ను అర్థం చేసుకున్న వారు ఎవరు లేదు అని బాధపడుతున్నావా? బాగా గమనించాలి. నేను ఒక విషయం చెప్తున్నా, మనం అనుకున్న ప్రకారము అందరూ ఉంటారని అనుకున్నది తప్పు. ఓకే, మనం ఎప్పుడు ఏమంటే సంఘముకు వస్తున్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, చర్చికి వస్తున్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, మనం అనుకున్న ప్రకారం వీరందరూ ఉంటారు అని మనం అనుకుంటున్నాం. కానీ మనం అనుకున్న ప్రకారం సంఘములు అందరూ ఉండరు. మనం అనుకుంటే సంఘంకి వెళ్తే అందరూ నన్ను ప్రేమిస్తారు, నన్ను పట్టించుకుంటారు, నాకు సహాయం చేస్తారు,
ఆమె ఇంకా ఫ్యాన్ కింద కూర్చోపెడతారు, నా కొరకు ప్రార్థన చేస్తారని ఎన్నో ఎన్నో మనం అనుకుంటాం. కొన్నిసారి మన అనుకున్న ప్రకారము అన్ని జరగదు, అనుకున్న ప్రకారం అందరూ ఉండరు. ఓకే, ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా. ఒక రోజు పౌలు శీలావును స్తోత్రం కొట్టి చెరసాలలో ఏం చేస్తారంటే చైన్తో బంధించారు. శరీరం అంతా వేదన, శరీరం అంతా కూడా గాయాలు, రక్తం కారుతుంది. స్తోత్రం. చైన్తో బంధించారు. జైలు లోపల ఉన్నారు పౌలు శీలావు. వారికి బాగా తెలుసండి. స్తోత్రం. ఆ జైల్లో పౌలు శీలావును చూడడానికి ఎవరు రాలే, ఆయన ఆదరించడానికి ఎవరు రాలే, ఏమైంది అని అడగడానికి ఎవరు రాలే. ఎందుకంటే పౌలు శీలావుకు బాగా తెలుసు, మమ్మల్ని ఆదరించేవారు, మాకు సహాయం చేసేవారు, ఏమైందని ఫోన్లో అడిగేవారు ఎవరు ఉండరు అని వారికి బాగా తెలుసు. అంటే అభిషేకం పొందిన వారు, దేవునికి స్తోత్రం, అభిషేకించబడిన వారు వేరే వాళ్ళు వచ్చి, ఎదుటి వాళ్ళు వచ్చి నాకు సహాయం చేస్తారు, ఫోన్ చేసి అడుగుతారు, లేకపోతే నాకు సపోర్ట్గా ఉంటారు అని వారు కోరుకున్నారు. అభిషేకించబడిన వారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాడు, ప్రైజ్ ద లార్డ్, ఏ పరిస్థితిలో ఉన్నా ఎదుటి వారు వచ్చి అడుగుతారు, ఫోన్ చేస్తారు, కనుక్కుంటారు, సహాయం చేస్తారు అని వాళ్ళు ఎప్పుడు అనుకోరు. అభిషేకించబడిన వాడు తన్ను తాను ఏం చేస్తారు, ధైర్యపరచుకొని ఇతరుల్ని ఏం చేస్తారు, ఓదార్స్తారు, ఆదరిస్తారు. అక్కడ పౌలు శీలావు మీరు బాగా గమనించాలి. వారు వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, అందరూ బాగా కొట్టబడి, స్తోత్రం, నలుగొట్టబడి అక్కడ ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఈ జైల్లో మమ్మల్ని వెదక్కి వచ్చేవారు ఎవరు ఉండరు, మమ్మల్ని ఆదరించేవారు ఎవరు ఉండరు, ఆదరణ మాట చెప్పేవారు ఎవరు ఉండరు, మమ్మల్ని ఆదరించేవాడు యేసు ప్రభు మాత్రమే. కనుక ఆయన స్తుతిస్తే, ఆయన ఆరాధిస్తే ఆయన మన మధ్యలో దిగి వస్తాడు, ఆయన వల్లనే నాకు ఆదరణ, ఆయన వల్లనే నాకు ధైర్యం అని వారికి బాగా తెలుసు. అందుకే వారు వేరే వాళ్ళు వస్తారు, ఫోన్ చేస్తారు, కనుక్కుంటారు, సహాయం చేస్తారు, పట్టించుకుంటారని వారు అనుకోలేదు. వాళ్ళు దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు. జైలు ఓపెన్ అయింది. అక్కడ కావలుగా ఉన్నవానికి వీలు పోయి పరిచర్య చేస్తున్నారు, స్వార్థ ప్రకటిస్తున్నారు. సో ఒక సేవకులకు ఉన్నది అట్లనే, అభిషేకం పొందిన వారికి అట్లనే. ఒకరోజు సిక్లాకు స్తోత్రం దావీదు వచ్చినప్పుడు వారి భార్య పిల్లలందరినీ తీసుకొని పోయారు శత్రు. ఆయనతో పాటు ఉన్న 600 మంది రాళ్ళు తీసుకొని, అన్నిటి కారణం నువ్వే, నిన్ను చంపేస్తానని రాళ్ళు తీసుకొని రెడీగా ఉన్నారు. అప్పుడు దావీదు ఏం చేశారు తెలుసా, ఏడవడానికి శక్తి లేకుండా ఏడిచారంట. ఆ పరిస్థితిలో దేవుడు రాసి పెట్టాడు, ఏడవడానికి కూడా బలం లేదంట, అంత ఏడిచాడంట. ఆయనను అక్కడ వాక్యములు మనం చూస్తున్నాం, తన దేవుడైన యెహోవా యందు ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు అని. ఓకే, సో ఇంతవరకు ఆదరించి పోషించిన 600 మంది దావీదుని ఇప్పుడు అర్థం చేసుకోలేదు, దావీదుకి సహాయం చేయలేదు. ఓకే, ఆయన ఒక ఇబ్బందులు ఇరుకులో ఉన్నప్పుడు నువ్వే అన్నిటి కారణం అని చెప్పి నిన్ను చంపాలని రెడీగా ఉన్నప్పుడు ప్రైస్ లార్డ్ ఏడుస్తున్నాడు, ఏంట్రా ఇట్లా జరుగుతుంది అని. ఆయనను తను ధైర్యం తెచ్చుకున్నాడంట. సో ఆ విధంగా ఈ 38 సంవత్సరం పెదస్థాలు ఉన్న ఒక వ్యక్తి నాకు సహాయం చేయలేదు, సపోర్ట్ చేయలేదు, పట్టించుకోలేదు అని దేవునితో అడుగుతున్నాడు. ఓకే, సో బాగా గమనించాలి. సంఘముకు మనం వెళ్తున్నప్పుడు, సహవాసములు ఉన్నప్పుడు మనం అనుకున్న ప్రకారం అందరూ ఉండరు. ఓకే, సో అట్లా ఉంటున్నారు అని చెప్పి స్తోత్రం, మనము పెదస్తావును విడిచిపెట్టకూడదు. ఈ వ్యక్తిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమంటే, నాకు ఆపోజిట్ గానే అన్ని జరుగుతుంది, నాకు ఎవరు సహాయం చేయలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు సపోర్ట్గా ఎవరు లేదు, ఎందుకురా ఈ పెదస్తా అని చెప్పి పెదస్తావుని విడిచిపెట్టలేదు. నాకు ఆపోజిట్ గా ఏం జరిగినా, నాకు విరోధంగా ఎవరు ఎట్లా మాట్లాడినా, నాకు ఎవరు సహాయం చేయలేకపోయినా, ఫోన్ చేసి ఏమైంది అని ఎవరు అడగలేకపోయినా, నేను మాత్రం పెదస్తావును విడిచిపెట్టను, నేను సహవాసం విడిచిపెట్టను, నేను మందిరమును విడిచిపెట్టను. ఆయన ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఈ రోజు స్తోత్రం సంఘములో మనకు ఏదైనా జరిగితే వారు ఫోన్ చేయలేదు, నాకు సహాయం చేయలేదు, నన్ను పట్టించుకోలేదు, ఏం సంఘం ఇది అని చెప్పి సంఘమును విడిచిపెట్టేవారు ఉన్నారు. అవునండి. కానీ ఈ వ్యక్తి బాగా గమనించాలి, 38 సంవత్సరం పదస్థాలు ఉన్నవారే, సహవాసంలో ఉన్నవారే, తోడుగా ఉన్నవారే,
కానీ ఆయన ఏమంటున్నాడంటే నన్ను ఆ కోనేట్లో దించడానికి ఎవ్వరు లేరయ్యా అని బాధపడుతున్నాడు. మమ్మల్ని బలపరచువాడు యేసు మాత్రమే అండి. వీరి కోసం మనం చర్చకు రాలేదు. వారు ఇట్లా ఉంటున్నారు, అట్లా చేస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారని వారి కోసం మనం చర్చకు రాలేదు. మనం ప్రభు కోసం వస్తున్నాం. ఓకేనా? సరే, ఇప్పుడు గమనించాలి. పెదస్తావులో ఆ వ్యక్తిను ఎవరు పట్టించుకోలేకపోయినా, సహాయం చేయలేకపోయినా ఆయన పెదస్తావులోనే ఉండిపోయాడు. కనుక యేసు, అక్కడ మీరు చదివితే యేసు ఆ పెదస్తావుకు వచ్చినప్పుడు అందరితో మాట్లాడలేదు. ఆ వ్యక్తి కోసమే యేసు వచ్చాడు. ఆ వ్యక్తితో మాత్రమే మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తికి మాత్రమే స్వస్థనిచ్చి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే పెదస్తావుకు వచ్చాడు కదా, అక్కడ ఎంతో మంది వ్యాధి కలిగిన వారు ఉన్నారు. కానీ ప్రభు ఎవరిని దర్శించలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరిని అడగలేదు. ఈ వ్యక్తి కోసమే యేసు వచ్చాడు. ఈ వ్యక్తి కోసమే యేసు మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తిని మాత్రం బాగు చేసి వెళ్ళిపోయాడు, అంతే. కనుక మనుషులు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా, మమ్మల్ని తిరస్కరించినా, మనకు సహాయం చేయలేకపోయినా మనం ధన్యులమండి. అది ప్లస్ పాయింట్. మనుషులు మమ్మల్ని తిరస్కరిస్తున్నప్పుడు, మనుషులు మమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుడు స్తోత్రం మమ్మల్ని అర్థం చేసుకుంటాడు. దేవుని సహాయం మనకు దగ్గర ఉంటుంది. ఓకే, నేను మొదటి పాయింట్ చెప్పాను, కాలము సమయం దాటిపోయిందని బాధపడవద్దు. దానికి బదులుగా దేవునితో సమయం స్పెండ్ చేస్తే మన హృదయంలో ఉన్న కోరికలను దేవుడు నెరవేరుస్తాడు. రెండవది, నీకెవరు సహాయం చెయ్యలేదు అని బాధపడవద్దు. దానికి బదులుగా ఏం చేయాలంటే దేవుని కార్యమును విడిచిపెట్టవద్దు. రెండవది అదే, దేవుడు ఎదురు చూస్తున్నది ఏమంటే, రైట్, సంఘముకు వస్తున్నావు, సహవాసముకు వస్తున్నావు, ఎవరు నీకు సహాయం చేయలేదు, నిన్ను పట్టించుకోలేదు, ఆదరించలేదు, ఫోన్ చేసి అడగలేదు, ఏంటిది అని చెప్పి ఇది ఏంటి సంఘం అని చెప్పి వెళ్ళవద్దు. ఈ వ్యక్తి చూడండి, ఈయనకి ఆపోజిట్ గా అన్ని జరిగినప్పటికీ, ఈ వ్యక్తిని తీసుకొని పోయి సహాయం చేయలేకపోయినప్పటికీ ఆయన మానేయలేదు. ఓకే, సో మన జీవితంలో కూడా ఏమి జరిగినా దేవుని కార్యమును విడిచిపెట్టవద్దు, ఆరాధన విడిచిపెట్టవద్దు, ఆలయమును విడిచిపెట్టవద్దు, పరిశుద్ధ జీవితమును విడిచిపెట్టవద్దు, బైబిల్ చదవడం విడిచిపెట్టవద్దు, ప్రార్థన విడిచిపెట్టవద్దు, సహవాసమును విడిచిపెట్టవద్దు. మన పెదస్తావులోనే నమ్మకముతో ఉన్నప్పుడు నాకు ఒక రోజు వస్తది, దేవుడు నన్ను ముడతాడు, నన్ను బాగు చేస్తాడు. ఎగతాళం చేసేవారి మధ్యలో, సహాయం చేయలేక ఉన్నవారి మధ్యలో, నన్ను పట్టించుకోలేని వారి మధ్యలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నేను కూడా మీ ముందు నేను నడుస్తా, లేస్తా అని ఆయన పెదస్తావులోనే ఉన్నాడు. స్తోత్రం. సమయం లేదు కనుక నేను తొందరగా ముందుకు వెళుతున్నా. ఇప్పుడు చూడండి, యోసేపు మరియా యేసును జన్మం ఇవ్వడానికి కొరకు బెత్లెహేముకు వెళ్తున్నారు కదా. అప్పుడు మరియమ్మ ఏమనుకున్నది తెలుసా? అబ్బా, లోక రక్షకుడు నా కడుపులో ఉన్నాడు కనుక ఆయనకి నేను జన్మం ఇచ్చబోతున్నాను, అంటే స్తోత్రం, జన్మం ఇవ్వబోతున్నా కనుక నేను బెత్లెహేముకు వెళితే అందరూ ఏం చేస్తారు తెలుసా? అబ్బా, మరియమ్మ మా ఊరికి వచ్చింది, ఆమె కడుపులో యేసయ్య ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు, మా ఇంట్లో పుడితే ప్రైజ్ లార్డ్ మాకు ఆశీర్వాదం, యేసు నా ఇంట్లో జన్మిస్తే ప్రైజ్ లార్డ్ మాకు ప్రసక్తి ఉంటుంది.